హల్లెలూయా. వినుచున్న సహోదరి సహోదరుడా, ప్రభు యేసు నామమున మీకు శుభాభివందనాలు. దేవుడు మిమ్మును దీవించును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? ప్రభుని బట్టి ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభుని బట్టి సంతోషించుడి. ఆయన బట్టి ధైర్యం తెచ్చుకునుడి. కష్టాల్లో ఉన్నా, కన్నీళ్ళలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా, ప్రభు కృప నీకు తోడై ఉన్నది అనేది నువ్వు మరవద్దు. ప్రభు హస్తం నీతో ఉన్నది అనేది నువ్వు మరవద్దు. ప్రభు నీకు సహాయకుడు, ప్రభు నీ విమోచకుడు, ప్రభు నీ ఆశ్రయ దుర్గమై ఉన్నాడు అని ఆయన నీతో మాట్లాడుతున్నాడు. అదో అనాథగా నిన్ను విడవను, నా చెంతకు నిన్ను చేర్చుకునేదను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు అనాథవు కాదు, ప్రభు నీ కోసం ఉన్నాడు అనేది నువ్వు నమ్ము, విశ్వసించు. ప్రభు గొప్ప కార్యం నీ పట్ల విస్తారం కాబోతుంది. ప్రభు సన్నిధి నీ పైన విస్తరించబోతుంది. ఇదిగో ఒక ఆశ్చర్యకరమైన వెలుగు నీ కోసం ఉంది. అది ప్రభు అయిన యేసయ్య నీ జీవితంలో ఆశ్చర్యకరమైన వెలుగుగా నువ్వులో ఉదయించబోతున్నాడు. ఆయనలో నిన్ను ఐక్యపరచుకోబోతున్నాడు. నువ్వు ఒక జీవపు వెలుగుగా, జీవపు కణముగా, ఒక అగ్ని జ్వాలగా నువ్వు ఉదయించబోతున్నావు. నువ్వు మండబోతున్నావు. ఇది నీకు అనుకూలమైన సమయం, నిన్ను లేవనెత్తే సమయం, నిన్ను విస్తరింపే సమయం, నేను బలపరిచే సమయం కనుక నువ్వు అనాథవు కాదు. ప్రభు నీకు తోడుగున్నాడు. ప్రభు నీ పక్షంగా ఉన్నాడు. నీ పక్షంగా ఆయన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో. ప్రభు కృప నీలో విస్తరించబోతుంది. ప్రభు కృప నీకు తోడై ఉండబోతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమయు ఘనతయు ప్రభావము కలుగునుగాక. హల్లెలూయా. సర్వ సృష్టికర్త అయిన, సర్వాంతర్యామి అయిన, మనతో మన పక్షంగా ఉన్న దేవునికి మహిమయు ఘనతయు ప్రభావము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 6వ అధ్యాయం చూస్తే, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కడవారని వారితో వెళ్ళినప్పుడు దేవుడు ఉదయం నొచ్చుకొని, నరులతో నా ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు, అంగీకారం యోగ్యంగా ఉండదని సృష్టికర్త అయిన దేవుడు అక్కడ మాట్లాడడం జరిగింది. నా ఆలోచనలో నేను అనుకున్న ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడికి ఆయన బాప్తిసం తీసుకొని ఒడ్డుకొచ్చినప్పుడు, ఇతను నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అనే మాట ఆయన మాట్లాడాడు. మళ్ళా పేతురు, యోహాను, యాకోబు ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థించినప్పుడు ఆయన మేఘారుడై వచ్చి, తండ్రి ఇతను నా ప్రియ కుమారుడు, ఇతని మాట మీరు వినుడి అని ఆయన చెప్పినట్టు మనం వినొచ్చు. మరొక చోట, నా అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందును అనే మాట మరొక చోట మనం చూస్తూ ఉన్నాం. చూస్తే ఇక్కడ ఆదికాండం 6వ అధ్యాయం చూస్తే, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని ఎరిగి వారికి మనసుకు వచ్చిన స్త్రీలను పెళ్లి చేసుకున్నారు అని ఇక్కడ మనం చూస్తాం. నాకు వచ్చిన డౌట్ ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు ఎలా మనకు బయలుపరచబడి ఉన్నారో, ఈ లోకములో పూజింపబడుతున్న దేవతలుగా పూజింపబడుతున్న వారు కూడా ఒకప్పుడు దేవుని కుమారులుగా ఉన్నవారే అని అనుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. కానీ వారి ఈరు భూమి మీద ఉండడం ఏంటి, తండ్రి కుడిపార్శ్వమున యేసుక్రీస్తు ప్రభువారు ఉండటం ఏంటి అని మనం విశ్వసిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధతను కోల్పోలేదు, తనకు వివాహము చేసుకొనబడలేదు. హల్లెలూయా. కానీ దేవుని కుమారుడు
కుమారులుగా అనే ఒక గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూపులో కొద్ది మంది ఏం చేశారంటే ఈ భూలోకానికి వచ్చి ఈ లోకంలో నరుల కుమార్తెలను చూసి వారు మోహించి ఇష్టపడి వారిని వివాహం చేసుకున్నారు. వివాహం మోహించి ఎప్పుడైతే వారికి మనసుకు వచ్చిన వారిని అందరినీ వివాహం చేసుకొని వారితో వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే పరిశుద్ధతను కోల్పోయారు. ఏం కోల్పోయారు? పరిశుద్ధతను కోల్పోయారు. దేవుని కుమారులుగా అని ఉన్న ఒక గ్రూప్ ఏదైతే ఉందో వారి భూలోకానికి వచ్చినప్పుడు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారిని మోహించి వారికి మనసుకొచ్చిన వారిని వివాహం చేసుకుని వారితో వెళ్ళినప్పుడు వారి యొద్ద నుంచి పరిశుద్ధత వెళ్ళిపోయినప్పుడు వారు ఈ లోకంలోనే ఉన్నారు కనుక తండ్రి యొద్ద నుంచి వారు పొందుకున్న ఒక 5 రకాల గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ఈ లోకంలో దైవత్వాన్ని గురించి ప్రకటిస్తూ అలాగే కొన్ని అద్భుతాలు చేస్తూ కొన్ని ఆశ్చర్యకార్యాలు చేస్తూ వారు ఈ లోకంలోనే ఉండిపోయారు. ఎందుకంటే పరిశుద్ధతను కోల్పోయారు కాబట్టి. పరిశుద్ధత లేని వారుగా మనుషులు ఉన్నారు కనుక వారి వంటి వారుగా మార్చబడ్డారు. పరిశుద్ధతను కోల్పోయి దేవుని కుమారులుగా ఉండవలసిన స్థితిలో నుంచి నరరూపదారులుగా వాళ్ళు మార్చబడ్డారు. హల్లెలూయా. కొందరు ఇలాగా మార్చబడి ఈ లోకంలోనే వారు దేవుని యొద్ద నుంచి పొందుకున్న శక్తితో చేసిన కొన్ని ఆశ్చర్య కార్యాలు, కొన్ని వింత కార్యాలు, కొన్ని మహత్కార్యాలు తండ్రి యొద్ద నుంచి దేవుని యొద్ద నుంచి పొందుకున్న ఆ శక్తితో కొన్ని అద్భుతాలు చేయడం బట్టి వారు దేవుడుగా వారే అనుకొని వారికి పూజలు చేయడానికి ప్రారంభించారు. వారు మరణించిన తర్వాత వారు బతికున్నప్పుడు దేవుడిని ఎవరు చెప్పుకోలేరు. కానీ వారి ద్వారా దేవుడి శక్తి జరిగే కార్యాలు చూసి వారే దేవుడు అనుకొని పూజలు చేయడానికి ప్రారంభించారు. ఇది దేవుని కుమారుల ఒక గ్రూప్. రెండోది చూస్తే లూసిఫర్ అనే సాతానుడు ఏం చేశాడంటే దేవుని సింహాసనాన్ని ఆక్రమించుకొని దేవుని వలె స్తుతింపబడాలి అనే వాని గర్వపు మనసుతో ఏం చేశాడంటే ఆ సింహాసనాన్ని ఆక్రమించుకోవడానికి అక్కడ ఉన్న దేవదూతలందరినీ గ్యాదర్ చేసి ఒక అపవిత్రమైన మార్గాన్ని ఆలోచనలు వారిలో వచ్చి దేవుణ్ణి స్తుతించే వారందరినీ వారిని అపవిత్రపరిచి అపవిత్ర ఆలోచనలతో కోరికలతో వారికి నేర్పి దేవునికి వ్యతిరేకంగా లేపడం బట్టి ఆ మహాయుద్ధపు పోరాటంలో జరిగి ఆ సాతాను కటిక చీకట్లో త్రోసివేశాడు. వెళుతున్న వాడు ఏం చేశాడంటే కొంతమందిని వాని వైపు తిప్పుకున్న జనాంగపు దేవతలు ఏవైతే ఉన్నాయో వారితో వెళ్ళిపోయాడు భూలోకానికి. వెళ్ళిన తర్వాత వాడు దేవుని మీద కోపముతో, దేవుని స్తుతించే ప్రజల మీద కోపముతో వాడు ఏం చేస్తున్నాడయ్యా అంటే ఈ లోకంలో వాడు కూడా పూజలు పొందుకోవాలని వాడు కూడా ఈ లోకంలో వాని కొంతమంది దుష్ట శక్తులుగా మార్చబడ్డారు, కొంతమంది పూజలు పొందుకునే వారిగా మార్చబడ్డారు. హల్లెలూయా. ఇదొక గ్రూపు. అలాగే అందుకే మనం పూజింపబడుచున్న వారిలో దేవదూతలకు ఎన్ని రెక్కలు తెలిసిన 2 దేహాన్ని కప్పుకోవడానికి, 2 రెక్కలు వారి గాలిలో నడవడానికి, రెక్కలు ఆడించి ఎగరడానికి 2 రెక్కలు, వారి దేహాన్ని కప్పుకోవడానికి 2 రెక్కలు, దేవుని స్తుతించడానికి 2 రెక్కలు. అది దేవుడు వారికి పెట్టాడు. 2 రెక్కలతో దేహాన్ని కప్పుకోవడానికి, 2 రెక్కలతో ఎగరడానికి, 2 రెక్కలతో దేవుని సేవించడానికి. అలాగా అవి ఈ లోకానికి వచ్చినప్పుడు వారికి ఎన్ని రెక్కలు అయ్యాయి? 6 చేతులు అయ్యాయి. 2 రెక్కలు దేవుని శరీరాన్ని కప్పుకొని, 2 రెక్కలు తెగులను, 2 రెక్కలతో దేవుని స్తుతించడానికి. అలా త్రోయబడడం బట్టి ఆ 6 రెక్కలు కలిగిన వారు ఈ లోకంలో దేవుడు శిక్షించక కట్టిక చోకట్లో త్రోసివేశాడు.
శిక్షించింటే వారికి ఇచ్చిన అధికారాలు, వరాలు అనేది కోల్పోయి కొట్టుకునేవారు. ఆ వరాలు శిక్షించలేదు కాబట్టి, వరాలు తీయలేదు కాబట్టి, ఆ వరాలతో కొన్ని లోకంలో మాయలు, అద్భుతాలు చేసి కొందరినేమో భక్తిపరులైన వారిని హింసించడం సోదరులు పెట్టి ఆ వచ్చిన దురాత్మలు కొన్ని. ఈ లూసిఫర్ గాడు వాడు కూడా పూజలు పొందుకుంటున్నారు, వాని సైన్యం కొంతమంది. అందుకే ఈ లోకంలో పూజింపబడుచున్న దేవతలు అంటున్న వారికి 6 రెక్కలు కలిగి ఉంటారు. ఎందుకంటే తండ్రి అయిన దేవుని నుంచి త్రోయబడిన జనాంగము కొంతమంది, కుమారులుగా ఉన్న జనాంగము కొంతమంది, దుష్టశక్తులుగా మార్చబడిన వారు కొద్దిమంది. త్రోయబడిన దురాత్మలలో లూసిఫర్ వానితో కొద్ది సైన్యం పూజింపబడుతున్నారు. అలాగే వాని కింద వారితో పాటు కొంతమంది చేసుకుని వస్తున్న వారు దుష్టశక్తులుగా ఎవరైతే నిజ రక్షకుడైన, నిజ సృష్టికర్త అయిన దేవుని ఎవరైతే సేవిస్తూ ఉంటారో వారిని శోధిస్తూ ఉంటారు. ఎవరు? ఈ లూసిఫర్ ఏం చేశాడంటే వానితో పూజింపబడుతున్న జనాంగం వీళ్ళు ఏం చేశారంటే మనుషుల మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసి నిజ దేవుణ్ణి స్తుతించడం మానేసి సృష్టిని సృష్టించేలా వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసి నిజ దేవుణ్ణి ఎరగకుండా చేశారు, నిజ సత్యం ఎరగకుండా చేశారు. దైవత్వం అంటే ఎలా ఉంటుందో తెలియకుండా చేసి సృష్టిని కొలిసేలా చేసి సృష్టి దేవుడు అనే గ్రహింపు మనసును వారి మనసులో పెట్టి, ఆలోచన పెట్టి అందులో వెళ్ళేలా చేసి నిజ దేవుని వైపు మనసు మళ్ళకుండా చేసి వారి మనోనేత్రాలు గుడితనం కలుగు చేసి అపవిత్రతలో, అధర్మములో, అన్యాయములో, నరకానికి వెళ్ళడానికి సాదృశ్యమైన గుణలక్షణాలు వారిని దొబ్బేసి దైవ సంబంధమైన గుణలక్షణాలకు వాళ్ళు వెళ్ళకుండా ఈ లూసిఫర్ ఇలా చేసేసారు. అలాగే మరొక జనాంగం దేవుని కుమారులను చూస్తాము. బలవంతులైన బలసురులు, బలవంతులు వీరే అని ఒక మాట చూస్తాం. హల్లెలూయా. ఆనాటి సూరులు బలవంతులు వీరే అని మనం చూస్తాం. వీరికి దేవుని కుమారులుగా అనుచున్న వీరికి పుట్టిన వారు, ఈ బలసూరులు అనేవారు వీరు ఒక జనాంగం, దేవుని కుమారులు అనేవారు ఒక జనాంగం, లూసిఫర్ వాడొక జనాంగం, వానితో నడిచిన దేవదూతలు ఒక జనాంగం. ఇవన్నీ ఈ లోకంలో పనిచేస్తున్నాయి. దేవుడు అనేవాడు ఒక్కడే. ఆయన సర్వసృష్టికర్త అయిన దేవుడు, సర్వాంతర్యామి అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ఒక్కడే. దేవుని కుమారులుగా ఈ లోకానికి వచ్చి బరుసుకొచ్చిన స్త్రీలను పెళ్లి చేసుకొని పరిశుద్ధతను కోల్పోయి శరీరలో పడిన దేవుని కుమారులు అనే జనాంగం ఒక జనాంగము. వారు కూడా పూజింపబడుతున్నారు దేవతల వల్లే. వారు చేసిన కొన్ని సూచక్రియలు బట్టి వీళ్ళే దేవుడు అనుకొని పూజిస్తున్నారు కొంతమంది జనాంగం. అలాగే వారికి పుట్టిన సంతానము కొద్దిమంది బలసూరులు అనేది ఒక సంతతి. వారు కూడా మంచి చెడులు ఎదిగిన వారు లేరు. మంచి ఎవరిలో లేదంటే అపవాదైన సాతానులో లేదు. మంచి దేవతలుగా పూజింపబడుచున్న వారు ఏముందంటే మంచి ఉంది, చెడు ఉంది. వారు పరిశుద్ధత కోల్పోయారు. వాళ్ళకి ఇష్టమైన అమ్మాయిలు, నరులను, కుమార్తెలు చేసుకోవడం బట్టి, వారి శరీరను బట్టి దేవుని కుమారులుగా ఉంచున్న వారు ఏం చేశారంటే పరిశుద్ధతను కోల్పోయి వారికి ఇష్టమైన వారిని పెళ్లి చేసుకోవడం బట్టి దేవతలుగా ఈ లోకాన్ని వెలిశారు. వాళ్ళు వెలవలేదు కానీ వీళ్ళు వారి దేవుని శక్తులు చేసే కార్యాలను బట్టి వీళ్ళ దేవతలు అనుకుని పూజింపబడుతున్నారు. అలాగే బలసూరులు అనేవారు ఒక సంతతి. హల్లెలూయా. వీళ్ళు ఎవరంటే సైతాను సంతతి. హల్లెలూయా. అలాగే సైతాను సంతతి ఒకటి అపవిత్రతలో నడిపిస్తుంది, అన్యాయంలో నడిపిస్తుంది. మంచి చేసే స్వభావము సైతానికి ఉండదు, తోబైన దురాత్మలకు ఉండదు మంచి చేసే స్వభావం. దేవుని కుమారులుగా ఉన్న జనాంగముకే ఆ మంచి స్వభావం ఉంటుంది, చెడు స్వభావం ఉంటుంది. అలాగే సాతానుకు చెడు స్వభావం ఉంటుంది కానీ మంచి చేసే స్వభావం ఉండదు, పరిశుద్ధత ఉండదు. దేవుని కుమారులుగా పూజింపబడుతున్న వారికి పరిశుద్ధత ఉండదు కానీ మంచి చెడు ఉంటుంది. మంచి చేయగలడు, చెడు చేయగలడు. ఇది ఒక జనాంగం. దేవుడు మంచి చేయగలడు, పరిశుద్ధతలో నడిపించగలడు, పరిశుద్ధత ఇవ్వగలడు. యేసయ్య ప్రజల కొరకు ఎందుకు ప్రాణం పెట్టాడంటే ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను బట్టి వచ్చిన వారిలో
పరిశుద్ధత లేదు, చెడు ఉంది, మంచి చేసే స్వభావం లేదు. కానీ దేవుని కుమారులుగా ఉన్న వారిలో పరిశుద్ధత లేదు, మంచి ఉంది, చెడు చేసే స్వభావం ఉంది, మంచి స్వభావం ఉంది. బలసురులుగా ఉన్న వారి జీవితంలో వారిలో కూడా మంచి ఉంది, చెడు ఉంది. హల్లెలూయా. అంటే వారిలో అపవిత్రత ఎక్కువ ప్రారంభమవుతూ వచ్చింది, మంచి కూడా ప్రారంభమవుతూ వచ్చింది. కానీ ఇప్పుడు పరిశుద్ధత కోల్పోయింది, దేవతలు కోల్పోయారు, దేవుని కుమారులుగా ఉన్న వారు కూడా కోల్పోయారు. బలసూరులుగా సూర్యులు వేరే అంచున్న వారు కూడా పరిశుద్ధత కోల్పోయారు. ఒక పాపిని పరిశుద్ధుడిగా చేయాలన్నా, నీతిమంతుడిగా చేయాలన్నా ఒక పరిశుద్ధుడు అవసరం. ఒక బొగ్గును వేడి చేయాలంటే అగ్గి అవసరం. ఒక నల్లగా ఉన్న బొగ్గును అది అగ్గిగా చేయాలంటే ఏమేమి అవసరం? కాలే బొగ్గులు అవసరం. కాలుతో ఎర్రగా ఉన్న బొగ్గులు ఏం చేస్తాయి? ఇంకా నల్లగా ఉన్న బొగ్గును అవి కూడా మండేలా చేస్తారు, ఎరుపెక్కేలా చేస్తారు. అలాగే ఒక పాపిని పరిశుద్ధుడుగా చేయాలంటే ఒక పరిశుద్ధుడి చేతనే అవుతుంది. ఒక పాపిని నీతిమంతుడుగా చేయాలంటే ఒక పాపం లేని వ్యక్తి ద్వారానే సాధ్యపడుతుంది. ఒక అన్యాయస్తుని నీతిమంతులుగా మార్చాలంటే ఒక న్యాయవంతుడు కావాలి. ఒక దొంగతనం చేసేవాడు దొంగతనం చేయని వ్యక్తి, సహాయం చేసే వ్యక్తిగా మార్చబడి దొంగతనం చేయకుండా ఉండాలంటే సహాయం చేసే గుణం కలిగిన వ్యక్తి అవసరం. అలాగే యేసు ఈ లోకంలో దేవతలుగా పూజింపబడుచున్న వారిలో ఒక ఇష్టమైన పెళ్లిళ్ళు చేసుకోవడం బట్టి పరిశుద్ధతను కోల్పోయారు. అలాగే దేవుని చేత త్రోయబడిన వీరు అపవాది లూసిఫర్, వాడి సైన్యం కూడా ఏం లేదు, వారిలో పరిశుద్ధత లేదు. ఏం లేదు? పరిశుద్ధత లేదు. సాతానులో పరిశుద్ధత లేదు, దేవుని కుమారులు ఈ లోకంలో పిలువబడిన వారిలో పరిశుద్ధత లేదు. ఇక్కడ లూసిఫర్ వెంబటి వచ్చిన లూసిఫర్ మాటిన ఆ దేవతల్లో పరిశుద్ధత లేదు. సూర్యులుగా ఉన్న వారిలో కూడా పరిశుద్ధత లేదు. ఈ లోకంలో ఉన్న పాపులు నీతిమంతులుగా మార్చడానికి, పరిశుద్ధులుగా మార్చడానికి, భక్తులుగా మార్చడానికి, వారి వ్యసనాల్లో తప్పించాలంటే నీతులు నడిచే వ్యక్తే, పరిశుద్ధతలు నడిచే వ్యక్తే నీతిమంతులుగా మార్చగలడు, చెడు వ్యసనాల నుండి తప్పించగలడు. భక్తిగా ఉన్నవాడే భక్తిహీనతలో ఉన్నవాడిని భక్తిపరుడుగా మార్చగలడు. వ్యసనం లేనివాడే వ్యసనంలో ఉన్న వ్యక్తిని వ్యసనం నుండి తప్పించగలడు. అలాగే ఈ లోకంలో చూస్తే తండ్రి అయిన సృష్టికర్త దేవుడు ఎవరు పరిశుద్ధుడుగా లేడు, కానీ తండ్రి కుడి పార్శ్వమున కూకున్న యేసు క్రీస్తు ప్రభువారు ఒక్కడే పరిశుద్ధుడుగా తండ్రి ఎదుట కనపరిచాడు. ఆనాడు నోవాహు కాలంలో 6వ అధ్యాయంలో అక్కడున్న ప్రజలందరిలో నోవాహు ఒక్కడే ఎలా నీతిమంతుడుగా కనపరిచాడో, దేవుని కుమారులుగా అని ఉన్న బ్యాచ్లో ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు ఒక్కడే పరిశుద్ధుడిగా కనపరిచాడు. మిగతా బ్యాచ్ అంతా అపవిత్రతలో మనసులో కుమార్తెలను వివాహం చేసుకొని పరిశుద్ధతను కోల్పోయారు. అందుకే ఆ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తమే ఎందుకు పరిశుద్ధత ప్రజలకు అవసరమై ఉన్నదంటే ఆయన పాపం లేనివాడు కనుక. అందుకే ఈ లోకానికి మనిషి శరీరముతో వచ్చి ఆయన పాపం లేనివాడిగా వచ్చాడు. తన ఆత్మలో ఏమి లేదు, పాపము లేదు, ఆత్మ పరిశుద్ధమైనది. మనిషి పాపం చేసినప్పుడు మోహపు చూపులతో పాపం చేసిన, శరీరంతో పాపం చేసిన వారి ఆత్మ అపవిత్రత అవుతుంది. కానీ యేసయ్య ఆత్మ పరిశుద్ధమైనది, పాపము లేనిది. అందుకే ఆ పాపము లేని ఆత్మ, పరిశుద్ధమైన ఆత్మ యేసయ్యది కాబట్టి మరియ గర్భంలోనికి వెళ్ళి ఆత్మగాని ఈ లోకానికి శరీరధారిగా వచ్చి శరీరముతో ఏ నీతిని, పరిశుద్ధతను, న్యాయాన్ని, యథార్థతను, మంచిని వారు కనపరచలేదో ఆ శరీరంతో నీతిని, న్యాయాన్ని, పరిశుద్ధతగా జీవించి అన్ని పాప క్రియలను జయించి అన్ని పోరాటాలను, శోధనలు ఎదుర్కొని జయించి సాతాను పోరాటాలను, మనసుల మాయోపాయాలను, అధికారుల ఉచ్చులు, సాతాను శోధనలను, శరీరం అనే శత్రువు యొక్క పాపేక్షలను జయించి
పరిశుద్ధముగా ఉండి జయించి ఆయన ప్రజలకు అధికమ పాప శాప దోషములు ఆయనపై వేసుకొని రక్తం చిందించి ప్రజలను ఆ రక్తము చేత నీతిమంతులుగా మార్చి క్షమాపణ కలుగు చేసి పరిశుద్ధ రక్తముతో నీతిమంతులుగా మార్చి వారి శరీరంతో ఏదైతే దేవుని ఆజ్ఞను జయించలేకపోయారో ఈయన ఆజ్ఞను జయించాడు, పాపాన్ని జయించాడు. వారి శరీరంతోనే అన్ని చేయించి ఆ విజయాన్ని ఆయన యందు నమ్మిన వారికి ఇచ్చి ఆ పరిశుద్ధత నీతిని ఆయన యందు విశ్వసించిన వారికి అనుగ్రహించిన ఆయన పరిశుద్ధుడు కనుకే పాపులు నీతిమంతులుగా మార్చబడి ప్రభు యొద్దకు వస్తున్నారు. అఘోరాలు మొదలుకొని బ్రాహ్మణులు మొదలుకొని కుల మత భాష వర్గం వృత్తి తేడా లేకుండా అందరూ యేసయ్య దగ్గర రావడానికి కారణం ఎందుకు? యేసయ్య దగ్గర వచ్చిన వారు నేను ఈ పాపంలో ఉన్నా, ఈ తాగులో ఉన్నా, ఈ విచారంలో ఉన్నా, ఈ హత్యలో ఉన్నా, ఈ దోచుకునే విషయంలో ఉన్నా, ఈ వ్యసనంలో ఉన్నా, యేసయ్య నమ్మిన తర్వాత వదులుకొని పరిశుద్ధంగా ఉన్నాను. దేవుడు ఈ మేలు చేశాడు, నాకు ఈ మేలు చేశాడు, ఈ మేలు పొందుకోనని సాక్ష్యాలు చెప్పడానికి ప్రభు యొద్దకు రావడానికి కారణం ఏంటంటే ఆయన క్షమాపణ. మొదటిది ఆయన రక్తం ద్వారా, రెండోది ఆయన రక్తంతో నీతిమంతులుగా మార్చబడుతున్నారు. ఆయన రక్తం ద్వారా క్షమాపణ పొందుకుంటున్నారు. క్షమాపణ ఎవరికైతే కలుగుతుందో వారు ఎదుర్కొంటున్న దారిద్ర్యం నుండి, తెగుల నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, లేవు నుండి, శోధన నుండి, పోరాటం నుండి విమోచింపబడతారు. క్షమాపణ ఏం చేస్తుందంటే కోల్పోయిన వాటన్నిటిని అనుగ్రహిస్తారు. నీతి జీవితం ఏమవుతుందంటే తండ్రి అయిన సృష్టికర్త అనే దేవునికి దగ్గర అయ్యి తండ్రి యొద్ద నుంచి వచ్చే మేలును, శాశ్వత కృపను, మేలును, ఆశీర్వాదాన్ని, వరాలను, అధికారాలను, మేలును పొందుకుంటాం. ఒకటి, యేసు బలియాగపు రక్తం ఏం చేస్తుందంటే నీతిమంతులుగా మార్చింది. తండ్రికి వ్యతిరేకంగా ఉండడం బట్టి శత్రువులు అయ్యాము, కుమారులుగా కుమార్తెలుగా చేసింది. నరకానికి దగ్గర ఉన్న వారిని జీవమునిచ్చి నిత్య జీవాన్ని, నిత్యము బతికే యోగ్యత ఇచ్చి పరలోక రాజ్యంలో నిత్య జీవం దేవుని నుంచి నివసించి ఆ స్వర్గంలో ఉండడానికి యోగ్యత కలిగించింది. తండ్రితో సమాధానపరిచింది. తల్లి కుమారులుగా కుమార్తెలుగా మార్చింది. దేవుని వరాలను, తండ్రి యొక్క వరాలను, అధికారాలను, అభిషేకాన్ని, స్వభావాలను, గుణలక్షణాలను పొందుకునేలా చేసింది. దైవ సంబంధమైన గుణలక్షణాల్లో పాలువారయ్యేలా చేసింది. యేసు బలియాగపు రక్తం పరిశుద్ధులుగా చేసింది, నీతిమంతులుగా చేసింది. తండ్రి యొక్క రాజ్య వారసులుగా మార్చింది, యాజక సమూహముగా మార్చింది. యేసయ్య పరిశుద్ధులు కనుకనే అనేకులు పరిశుద్ధులుగా మార్చబడ. క్షమాపణ ఉండడం ద్వారా దైవం వెళ్ళిపోతుంది, రోగం వెళ్ళిపోద్ది, విధి వెళ్ళిపోద్ది, తెగులు వెళ్ళిపోద్ది, శిక్ష వెళ్ళిపోద్ది. క్షమాపణ ఉంటే కలుగుతుంది. అది పరిశుద్ధులే ఆ క్షమాపణ ఇవ్వగలరు, పరిశుద్ధులే నీతిమంతులుగా మార్చగలరు. పరిశుద్ధుల రక్తమే క్షమాపణ కలగలుగుతుంది. అది యేసయ్య పాపం లేనివాడు కాబట్టి అందుకే ఆయన రావాల్సి వచ్చింది, రక్తం చెందించవలసింది. క్షమాపణ ఉంది కాబట్టి శీఘ్రంగా స్వస్థత కలుగుతుంది. క్షమాపణ ఉంది కాబట్టి స్వభావము మార్చబడుతుంది. క్షమాపణ ఉంది కాబట్టి నీతిమంతులుగా మార్చబడుతుంది. యేసుక్రీస్తు రక్తము నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చునని బైబిల్ సెలవిస్తుంది. అందుకే ఈ లోకములో ప్రజల క్షమాపణ కలుగు చేయడానికి తండ్రి స్వరూపంలోకి, తండ్రి జనాంగంగా మార్చడానికి ఎవరిలో పరిశుద్ధత లేకనే ఆయన ఆత్మలో ఉన్న దేవుడు మరియమ్మ గర్భంలో ఆత్మగా వెళ్ళవలసి వచ్చింది, శరీరధారిగా వచ్చింది. మనసు, శరీరం, పరిశుద్ధ రక్తము, పరిశుద్ధ ఆత్మ యేసయ్య కలిగి ఉన్నాడు. పరిశుద్ధ రక్తము, పరిశుద్ధ ఆత్మ, ఈ రెండుతో ప్రజలను తండ్రి స్వభావపు పోలికలోకి మార్చాడు. వారు జయించలేనిది జయించాడు. తండ్రి ఆజ్ఞలను నెరవేర్చి వారికి విజయాన్ని ఇచ్చాడు. ఈయనక నెరవేర్పు ప్రజలకు నెరవేర్పుగా మార్చాడు. ఇలాగా దేవతల్లో దేవుని కుమారులుగా ఉండి నల్ల కుమార్తెను పెళ్లి చేసుకున్న వారిలో పరిశుద్ధత లేదు, త్రోయబడిన దురాత్మలో పరిశుద్ధత లేదు, బలసురులుగా ఉన్న వారిలో కూడా పరిశుద్ధత లేదు. అందుకే ప్రజలను నీతిమంతులుగా మార్చలేకపోవడానికి కారణం. ఎందుకంటే వారు తండ్రి యొక్క సర్వోన్నతుడైన సర్వశక్తివంతుడైన సృష్టికర్తైన ఆయన ఆజ్ఞను నిరాకరించారు, త్రోసివేసుకున్నారు, అపవిత్రతను తెచ్చుకున్నారు. అందుకే యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తం అనేకులు పరిశుద్ధంగా మారుస్తుంది, అనేకులు కఠిన ఆత్మలను మారుస్తుంది. వ్యభిచారులను, దొంగలు, దోచుకున్న అఘోరులను,
దయ్యాలతో పూజలు చేయవారు అనేకులు మారడానికి కారణం ఏంటంటే ఆయనలో ఉన్న పరిశుద్ధత, క్షమాపణే కారణం. ఆయన బలియాగపు రక్తమే, బలియాగపు పరిశుద్ధ రక్తం, పరిశుద్ధతనే కారణం. అనేకులు పరిశుద్ధులుగా మార్చడానికి, విడుదల ఇవ్వడానికి, స్వస్థత ఇవ్వడానికి, మారు మనసు కలగడానికి, నీతియుక్తమైన జీవితాన్ని ఆశ్రయించడానికి కారణం. మరొకరి దగ్గర ఇది కార్యము లేదు కనుకనే వారి దగ్గర ఇలాంటి మనసులు మారు మనసు పొందడం, అపవిత్రతను తొలగించుకోవడం, వ్యసనాలు తొలగించుకుని నీతిగా జీవించడం అసాధ్యం. కల్వరి రక్తం ద్వారానే సాధ్యం. ఒకవేళ ఈ లోకంలో వారి మాటలతో సక్కదిద్దినా మళ్ళీ అలాగే వ్యసనంలో పడిపోతారు. ఎందుకంటే వ్యసనంలో పాలవుతున్నప్పుడు ఆ వ్యసనాన్ని జయించే శక్తి పరిశుద్ధతలో ఉంటుంది. ప్రతి అపవిత్రతను జయించాలంటే పరిశుద్ధత అవసరం. ఆ శక్తి బలం పరిశుద్ధతలో ఉంటుంది. ఒక వ్యక్తి పరిశుద్ధునిగా చేయాలంటే అతని పరిశుద్ధపరచగలిగిన శక్తి ఉండాలి. అప్పుడు ఆ వ్యక్తిని పరిశుద్ధపరచగలరు. అందుకు ప్రియ దేవుని బిడ్డ, కల్వరి రక్తం ప్రతి జనాంగముకు అవసరం, ప్రతి ఒక్కరికి అవసరం. గనుక ఈ లోక దుష్టశక్తులు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలియాగమును, ఆయన రాకడను అపార్థముగా చేసుకొని శాశ్వతము కాని దేవుడు వృత్తులను పెట్టాడు, కానీ కుల మత భాషలు కులాన్ని పెట్టలేదు. దేవుడు సర్వోన్నతుడైన సర్వాంతర్యమైన దేవుడు ఒక్కొక్కరికి ఒక పని మీద ఈ లోకాన్ని పంపించాడు, సృష్టించినాడు. దాన్ని వృత్తి అంటారు. కులాలను మతాలను సృష్టికర్త అయిన దేవుడు పెట్టలేదు. పెట్టింది ఏమిటంటే వృత్తి. అంటే ఈ లోకానికి ఒక వ్యక్తిని పంపించినప్పుడు వారి కొరకు ఒక బాధ్యతను, ఒక పనిని అప్పగించి ఈ లోకానికి అప్పగించాడు. కులాలను మతాలను పెట్టుకునేది ఎవరంటే మనుషులు, అపవాది జనాంగం, సాతాను జనాంగం, అపవిత్ర జనాంగము కులాలు మతాలు ఏర్పరచుకున్నారు. కానీ దేవుడైన ఒక్కడైన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు కులాలు మతాలు పెట్టలేదు. ఆయన వృత్తిని పెట్టారు. ఒక్కొక్కరు ఒక పని కోసం నియమించారు. అది గమనించాలి. ఒక వ్యక్తి కులాలను మతాలను ఏర్పరుచుకున్నా అంటే అతను అపవిత్రుడు అని అర్థం, అతని మనిషి అని అర్థం, దేవుడు కాదని అర్థం. దీన్ని బట్టి గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు అందరినీ ఒకే భావం, ఒకే కోణంలో ప్రేమించేవాడు. వృత్తిని బట్టి ఒక కోణంలో ప్రేమించే వ్యక్తి కాదు. కలర్ను బట్టి, హైట్ను బట్టి, వెయిట్ను బట్టి, వృత్తిని బట్టి, వారు చేసే పనిని బట్టి యోగ్యతను పెంచేవాడు, తగ్గించేవాడుగా బైబిల్లో అన్నాడు. ఉదయం 9కి వచ్చి సాయంత్రం 5 దాకా పనిచేయవాడు, ఉదయం 8కి వచ్చి సాయంత్రం 5 దాకా పనిచేయవాడికి ఒకే దేనారము. 7కి వచ్చినా, 9కి వచ్చి సాయంత్రం 5 దాకా చేసినా ఒకే దేనారము. గంట చేసిన వానికి ఒకే దేనారము, 2 గంటలు చేసిన వానికి ఒకే దేనారము, 3 గంటలు చేసిన వానికి ఒకే దేనారము ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు. అది తండ్రి హృదయం, దేవుడు హృదయం. దేవుడు అన్ని వృత్తులు చేసేవాడిని ఒకే కోణంలో ప్రేమించువాడై ఉన్నాడు. నిజ దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. వృత్తిని బట్టి ఒక కోణమైన ప్రేమించే దేవుడు కాదు. ఒక తల్లికి 4 కుమారులు ఉన్నప్పుడు 4 4 పనులు, 4 రకాల గుణలక్షణాలు, 4 రకాల వృత్తులు, 4 కోణాల్లో ఉన్నత స్థితి కలిగి ఉంటారు. కానీ తల్లి ప్రేమ ఒకే ప్రేమ కలిగి ఉంటుంది. తండ్రి ప్రేమ అందరి పట్ల ఒకే ప్రేమ కలిగి ఉంటుంది. హల్లెలూయా. కానీ తల్లి ప్రేమలో, తండ్రి ప్రేమలో స్వార్థం ఉండొచ్చు, కానీ నిజ దేవునిలో స్వార్థం మనసు ఉండదు. అందరి మీద ఒకే కోణం యొక్క ప్రేమ కలిగి ఉంటుంది. హల్లెలూయా. మనుషులు బలవంతులను ఎన్నుకుంటారు, ఏర్పరచుకుంటారు. జ్ఞానులను ఎన్నుకుంటారు, ఏర్పరచుకుంటారు. మనుషుల స్వభావం అలాంటిది. కానీ దేవుడు తప్పిపోయిన కుమారుని కోసము ఎదురు చూస్తూ ఉంటాడు. అందరూ తప్పిపోయిన కుమారులను దగ్గర చేర్చుకుంటారు. బలవంతులను, జ్ఞానవంతులను, రాజకీయ నాయకులు అనేకులు ఏర్పరచుకుంటే దేవుడు తండ్రి యొక్క ప్రేమ ఎలాంటిదంటే తప్పిపోయిన కుమారుని బలపరచాలా, నిలదొక్కునేలా చేయాలని
100 గొర్రెలు ఒక కాపరికి ఉంటే 99 గొర్రెలు పక్కన వదిలేసి తప్పిపోయిన ఒక గొర్రె కోసం పనికొడతాడంట. 100 గొర్రెలు ఒక కాపరికి ఉంటే 99 గొర్రెలు వెల ఎక్కువ, ఒక గొర్రె వెల తక్కువ. అయినప్పటికీ తప్పిపోయిన ఆ గొర్రె కోసం పరిగెత్తాడంట. అనేకులను అడుగుతూ అనేకుల చోట్ల వెతుకులాడుతూ ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం పరిగెత్తాడంట. 99 గొర్రెలు ఆడ వదిలేసి. తండ్రి ప్రేమ ఎలాంటిదంటే బలవంతులను కాక బలహీనులను పిలుచుకుంటారు. ఎందుకంటే వాడు కూడా బలముగా తయారు కావాలి, వాడు కూడా జ్ఞానముగా బలపడాలి, వాడు కూడా అభివృద్ధి చెందాలని బలహీనమైన గొర్రెలను తండ్రి కోసం ఎదురు చూస్తాడు. బలవంతుడైన గొర్రె కోసం బలం అవసరం లేదు. జ్ఞానం తెలివిగల గొర్రెకు జ్ఞానం తెలివి అవసరం లేదు. జ్ఞానము తెలివి బలహీనత ఉన్న గొర్రెకు బలము జ్ఞానం తెలివి అవసరం. అందుకు నిజ దేవుని యొక్క గుణలక్షణం ఏంటంటే తప్పిపోయిన బలహీనులైన జ్ఞానం లేని వారైనా వెలివారైనా తునికరింపబడిన వారైనా ఎన్నిక చేయని వారిని ఎన్నుకుంటాడు తండ్రి. ఎందుకంటే ఎన్నిక కలిగిన వారితో సమంగా ఉండాలి, బలవంతులైన వారితో సమంగా ఉండాలి, తెలివిగల వారితో సమంగా ఉండాలి, బుద్ధిగల వారితో సమంగా ఉండాలి అనేది బలహీనులను బలవంతులుగా చేయడానికి తునీకరింపబడిన వారిని ఎన్నిక చేయబడిన వారిని వెర్రి వారిని బలహీనులను పెంట కృపల మీద ఉన్న వారిని తండ్రి ఎన్నుకుంటారంట నిజ దేవుడు. ఎందుకంటే బలవంతులతో పాటు వారు ఉండాలని వారిని త్రోసివేయడంట, విసర్జించాడంట. బలహీనులని వెర్రివారిని, జ్ఞానం లేని వారిని, తెలివి లేని వారిని, వెర్రివారిని త్రోసివేయడంట. వారిని ఏర్పరచుకొని బలవంతులను కూడా సిగ్గుపరిచే వారిని ఎన్నుకోవడానికి, జ్ఞానం కూడా సిగ్గుపరిచేలా వారి జ్ఞానం గల వారిగా చేయడానికి, బుద్ధిమంతులు కూడా సిగ్గుపరిచేలా బుద్ధిమంతులుగా తయారు చేయడానికి ఆయన ఎన్నుకుంటాడంట. పెంట కుప్పల మీద ఉన్న వారిని, వెర్రి వారిని, బలహీనులను, జ్ఞానం లేని వారిని, ఎన్నిక చేయని వారిని, తునీకరింపబడిన వారిని. ప్రియ దేవుని బిడ్డ, అది దేవుని యొక్క స్వభావం, మనసులో స్వభావం. బలవంతులు, జ్ఞానవంతులు, తెలివిగల వారిని ఇలాంటి వారిని చేర్చుకుంటుంటారు. కానీ తండ్రి అందరినీ చేర్చుకోవడమే కాకుండా అందరికంటే బలహీనులను, ఓటమి చెందిన వారిని, విరిగిన వారిని, నలిగిన వారిని, చేజారిన వారిని, తునికరింపని ఎన్నుకొని బలవంతుల కంటే మించిన వారిగా వారిని నిలబెడతారు. తక్కువ వారి కాకుండా, అలాంటి వారి కాకుండా. అది తండ్రి ఉదయం, దేవుని ఉదయం. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అది దేవుని ఉదయం. కులాన్ని బట్టి, వృత్తిని బట్టి ఒకరికి తక్కువ ఎక్కువ చూస్తున్నారంటే వారు దేవుడు కాదు, అది దైవత్వము కాదు, అది దైవ స్వభావం కాదు, అది దైవ ప్రేమ కాదు, అది దైవిక కనికరము కాదు, దైవిక జ్ఞానం కాదు. ఈ లోక కుమారుగా ఉంటూ ఇష్టమైన అమ్మాయిని చేసుకొని పరిశుద్ధ కోల్పోయిన వారు, సూర్యులుగా బలవంతులు ఉన్నవారు, లూసిఫర్ మనుషులు, ఎవరిలో దైవ ప్రేమ ఒక గుణ లక్షణం, ఒక విధానం, కోణం వేరు. నిజ దేవులో ఉన్న గుణం వేరు, దైవత్వంలో ఉన్న గుణం వేరు, మనసులో ఉన్న గుణం వేరు, సాతానులో ఉన్న గుణం వేరు, అధికారంలో ఉన్న గుణం వేరు. గమనించాలి. అందుకే ఆయన నిజ యేసుక్రీస్తు నిజ ప్రేమ, నిజ దైవత్వము, నిజ పరిశుద్ధత కలిగిన వాడు కాబట్టి బలవంతులను, జ్ఞానవంతులను, బుద్ధిమంతులను కోసం ప్రాణం పెట్టలేదు ఆయన. నరకానికి తునీకరింపబడిన వారిని, వెర్రివారు, పెంట కుప్పల మీద వారిని, అంగహీనులు, బలహీనులు, వెర్రివారిని, ఎన్నిక చేయబడిన వారిని, తునీకరింపబడిన వారిని, వారిని తిరిగి లేవనెత్తాలి ఎట్టయిన వీరిని అని వారి కోసం ప్రాణమే పెట్టాడు ఆయన. లెక్క చేయాల ప్రాణాన్ని. ప్రాణం కంటే విలువైన ఈ లోకంలో ఏమీ లేదు. అలాంటి వారిని విలువగలిగిన వారి సభలో ఉండాలా, నీతిమంతుల సభలో ఉండాలా, బలవంతుల సభలో ఉండాలా, జ్ఞానుల సభలో ఉండాలా, బలవంతులైన సభలో ఉండాలా. వారు తునీకరింపబడిన స్థితిలోనే ఉండకూడదు, వారు లేపబడాలా అనేది దైవత్వములో వారి కోసం ప్రాణమైన పెట్టి వారిని ఒకే సభలో నిలబెట్టాలనేది తండ్రి స్వభావం, దైవ స్వభావం, నిజ దేవుని స్వభావం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు దేవ, పరలోకమందున నా తండ్రి,
నీకు స్తుతులను, స్తోత్రములను, వందనములు, నమస్కారం చెల్లించుకోవచ్చు. చెప్పిన ఈ మాటలు నీ బిడ్డల ఉదయంలో నాటి 30 20 100 మాటలు వారి ఉదయంలో పదే పదే జ్ఞాపకం చేసి నీ దైవిక ప్రణాళికలో సత్య పథకంలో స్థిరపరిచి బలపరిచి నిలబెట్టుకొని వాడుకోమని, మాటలు అపవాది దొంగలించక వ్యర్థము చేసుకోక అవి నూరంతలు వారి జీవితంలో సర్వసత్యములు స్థిరపరచబడడానికి యోగ్యత భాగ్యం అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.